మీరు రోజు స్పాటిఫైలో పాటలు వింటున్నారా? అది ఒక మ్యూజిక్ యాప్ కాదు, అది కోట్ల మంది జీవితంలో నిత్యం నడిచే భాగం. కానీ మీరు ఎప్పుడైనా ఆ యాప్ అనుకున్న ఒక వ్యక్తి గురించి ఆలోచించారా? ఒక ఆలోచన ఒక సంవత్సరంలో 1500 కోట్లను తెచ్చిపెట్టింది. తన పాఠశాల వయసులోనే ₹1,00,000 సంపాదించిన ఒక పేద పిల్లవాడి గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంజనీరింగ్ మానేసి ప్రపంచంలో నంబర్ 1 మ్యూజిక్ యాప్ ను తయారు చేసిన ఆ వ్యక్తి పేరు డానియల్ ఎక్. స్పాటిఫై స్థాపికుడు, CEO, టెక్ ప్రపంచంలోని మ్యూజిక్ కింగ్. డానియల్ ఎక్ 1983లో స్వీడన్ రాజధాని అయిన స్టాక్ హోమ్ లో పుట్టాడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి లేని తాతయ్య వద్దే పెరిగాడు. 13 ఏళ్ల వయసులోనే డానియల్ కంప్యూటర్ లో వెబ్ డిజైనింగ్ చేయడం నేర్చుకున్నాడు. వెబ్సైట్లు తయారు చేసి 2 నెలలకే చదువు మానేశాడు. అతని దృష్టిలో క్లాస్ రూమ్ కంటే రియల్ వరల్డ్ బెస్ట్ టీచర్. పెద్దలు చదవమని చెప్పినప్పుడు అతను ఒకటే చెప్పేవాడు, నేను ఎక్కడ నేర్చుకోవాలో నాకు తెలుసు. తర్వాత స్టార్డాల్ అనే ఒక ఫేమస్ గేమింగ్ కంపెనీలో CTOగా పనిచేశాడు. CTO అనగా చీఫ్ టెక్నాలజీ ఆఫీస్. కొన్ని సంవత్సరాల తర్వాత అడ్వైస్ టు గో అనే సొంత స్టార్ట్అప్ ని స్టార్ట్ చేసి దాన్ని ఎక్కువ ధరకు అమ్మేశాడు. స్పాటిఫై ఆలోచన ఎలా వచ్చిందంటే 2006లో మ్యూజిక్ పాలసీ యూరోప్ అంతా వ్యాపించింది. కానీ డానియల్ కు వచ్చిన ఒక ప్రశ్న, లీగల్ గా సులభంగా సాంగ్స్ వినే మార్గం ఉంటే ఎలా ఉంటుంది అని. అందుకే ఆయన మిత్రుడు మార్టిన్ లారెట్సన్ తో కలిసి స్పాటిఫైని మొదలుపెట్టాడు. స్పాటిఫై ప్రత్యేకత ఏమిటంటే ఫ్రీగా సాంగ్స్ వినొచ్చు, కానీ యాడ్స్ లేకుండా వినాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. అతను స్పాటిఫై యాప్ ప్రారంభించినప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. పరిశ్రమలో పెద్ద మ్యూజిక్ కంపెనీలు మొదట స్పాటిఫైని నమ్మలేదు. కాపీరైట్స్, లైసెన్స్ ఇష్యూస్ అని చాలానే ఎదురయ్యాయి. అయినా కూడా డానియల్ తన స్పాటిఫైని ప్రజల కోసం నిర్మిస్తున్నానని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆత్మవిశ్వాసంతో ఒక్కొక్కటిగా పాటల కంపెనీలను ఒప్పించాడు. చివరికి యూరోప్, అమెరికా, ప్రపంచమంతా స్పాటిఫైలో పాటలు వినకపోతే డే మొదలవదేమో అనేలా చేశాడు. 2024 నాటికి స్పాటిఫైకి 678 మిలియన్ యూజర్లు ఉన్నారు. అందులో 268 మిలియన్ మంది పేమెంట్ సబ్స్క్రైబర్లు. ఇంతవరకు స్పాటిఫై నికర లాభాలు చూపలేదు అనేవారు. కానీ 2024లో తొలిసారిగా 1.14 బిలియన్ లాభం చూపించింది. దీన్ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేస్తే 10,260 కోట్ల లాభాన్ని చూపించింది. స్పాటిఫైలో ఒక పాట ప్లే అయితే ఆ ఆర్టిస్ట్ కి ఎంత లాభం వస్తుందో తెలుసా? స్పాటిఫైలో ఒక పాట ఒక్కసారి ప్లే అయితే ఆ ఆర్టిస్ట్ కి సుమారు 0.003 to $0.006 వరకు వస్తుంది. ఇదే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 300 నుండి $600 వరకు వస్తుంది. ఉదాహరణకు ఎలా వస్తుందంటే 1000 మంది ప్లే చేస్తే 300 నుండి 600 వరకు వస్తుంది. అదే 10,000 మంది ప్లే చేస్తే 3,000 నుండి 6,000 వరకు వస్తుంది. ఇలా ఎన్నిసార్లు ప్లే చేస్తే అంత అమౌంట్ ఆ ఆర్టిస్ట్ కి వెళ్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా స్పాటిఫై అనే పేరు ఈ యాప్ కి ఎందుకు పెట్టారు అని? స్పాటిఫై యాప్ స్థాపకుడు డానియల్ ఎక్ మరియు మార్టిన్ లారెట్సన్ ఒక కొత్త యాప్ కి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా మార్టిన్ లారెట్సన్ ఒక పదాన్ని తప్పుగా చెప్తాడు. దాన్ని డానియల్ ఎక్ స్పాటిఫైగా తప్పుగా వింటాడు. ఆ పేరే చాలా వినడానికి బాగుండడంతో దాన్నే ఫిక్స్ చేసుకున్నారు. అది ఒక తప్పుగా వినపడే పదమే, కానీ దానికి వాళ్ళిద్దరూ ఒక అర్థాన్ని కూడా కలిపారు. స్పాటిఫైలో స్పాట్ ప్లస్ ఐడెంటిఫై. ఇంగ్లీష్లో స్పాట్ అంటే గమనించడం, ఐడెంటిఫై అంటే గుర్తించడం. అంటే వినిపించే పాటలు లేదా సంగీతం మనం గమనించి గుర్తించే ప్లాట్ఫామ్ అనే అర్థం కూడా వస్తుంది. ప్రతిరోజు 100 కోట్ల కంటే ఎక్కువ పాటలు ప్లే అవుతుంటాయి ఈ స్పాటిఫై యాప్లో. ఈ స్పాటిఫై యాప్ స్పాటిఫై ర్యాప్ అనే ఒక కొత్త ఫీచర్ని లాంచ్ చేశారు. ఈ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రతి డిసెంబర్లో స్పాటిఫై యూజర్లకు వారు ఈ ఏడాది మొత్తం ఎలాంటి పాటలు విన్నారు, ఏం పాటలు విన్నారు అందుకు గుర్తిస్తుంది. స్పాటిఫై AI DJ అన్న ఒక కొత్త ఫీచర్ కూడా లాంచ్ చేసింది. స్పాటిఫైలో ఉన్న AI DJ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్. దీని గురించి చెప్పాలి అంటే AI DJ ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే డిజిటల్ DJ లాంటి. ఇది ఒక DJ లా మాట్లాడుతుంది, పాటలు ప్లే చేస్తుంది. ఎలా పనిచేస్తుందంటే మీ మ్యూజిక్ టేస్ట్ ని అర్థం చేసుకుని మీరు గతంలో ఎలాంటి పాటలు విన్నారో, ఏ జనరీ ఇష్టమో, ఏ ఆర్టిస్ట్ ఎక్కువ పాటలు విన్నారో అన్ని ట్రాక్ చేసి మీకు మంచి ప్లేలిస్ట్ అండ్ మంచి సాంగ్స్ ని ప్లే చేస్తుంది. సంగీతాన్ని వినే విధానాన్ని స్పాటిఫై మార్చేసింది. ఒకప్పుడు CDs, MP3s కాలం ముగిసింది. ఇప్పుడు స్ట్రీమింగ్ దే రాజ్యం. డానియల్ ఎక్ సాధారణ జీవితం కొనసాగించేవాడు. ప్రైవేట్ వ్యక్తిత్వం కలవాడు. ఎటువంటి లగ్జరీ షో లేకుండా సాగించే ఒక గొప్ప CEO. ఒకసారి ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్ ని కొనాలనుకున్నాడు, కానీ పూర్తిగా స్పాటిఫైలోనే ఫోకస్ చేశాడు. స్పాటిఫై ఇది పాటల ప్రపంచంలోనే ఒక మహారాజ్యం. కానీ మీరు ఊహించగలరా ఈ యాప్ విలువ ఏ స్థాయిలో ఉందో? 2025 నాటికి స్పాటిఫై కంపెనీ మొత్తం మార్కెట్ విలువ 12 లక్షల కోట్లు దాటిపోయింది. ఇది యూరోప్ లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సంగీతానికి కొత్త రూపం ఇచ్చిన కంపెనీ. ఇవే కాదు, 2024లో స్పాటిఫై మొట్టమొదటిసారిగా లాభాల్లోకి వచ్చింది. దాదాపు 10,000 కోట్ల లాభం. పాటల మధ్య జీవితం మన డానియల్ ఎక్ కథ మనందరికీ ఒక పాఠం. వయసు చిన్నదైన విజన్ పెద్దదైతే ప్రపంచాన్ని మార్చొచ్చు అనే వాక్యాన్ని ఈ వ్యక్తి నిరూపించాడు. మీకు ఈ వ్యక్తి జీవితం ప్రేరణ కలిగించిందా? అయితే లైక్ చేయండి. కామెంట్ లో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. మరిన్ని ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ GK రెడ్డిస్ తెలుగు ఫ్యాక్ట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.